కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తేనే, స్థానిక సంస్థలో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే కాంగ్రెస్ పార్టీ బుద్ధి వస్తుంది. పోనీ వాళ్ళ ఆధినాయకత్వం చక్కగా ఉందంటే వీళ్ళు నెలలకు పోతున్నారు, కప్పం కడుతున్నారు. దానికి పైసలు వస్తున్నాయి. 14% కమిషన్ తీసుకోవడానికి మంచిదే కాంగ్రెస్ పార్టీ. 14% కమిషన్ సర్కార్. ఇది 14% కమిషన్ తీసుకుంటారు, పొట్టు చంపుకుంటారు పైసలు. 2-3 మంత్రులు అయితే వాళ్ళకి అదే పనిగా దొరికిన గికే గిక్తున్నారని గ్యాపే. 14% మొత్తం దర్వాజా తీసిపెట్టారు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగ పిల్లలు చచ్చిపోతున్నారు సర్టిఫికేట్ లేకుంటే, ఆ యాజమాన్యాలు కనీసం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఇళ్ళ కిరాయి కట్టలేని పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా ఇస్తలేరు. 7,000 కోట్ల రూపాయలు. ఇంకా ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు. హాస్పిటల్ ట్రీట్మెంట్ లేదు. మీరు ట్రీట్మెంట్ ఇస్తలేరా? ఆ కార్పొరేట్ హాస్పిటల్, మొన్న ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోయినాం, రెయిన్బో హాస్పిటల్. ఎంత దోపిడీ అండి, ఎంత పెద్ద దోపిడీ రెయిన్బో హాస్పిటల్ది. నాలుగు వచ్చి 3 పేషెంట్లు వచ్చారు. 30 లక్షల బిల్లు, 20 లక్షల బిల్లు. ఏంటంటే సార్ అక్కడ పోతే ఆరోగ్యశ్రీ పైసలు కూడా 10 చేస్తారు సార్. ఆ డాక్టర్ చెప్తేనే రెయిన్బో హాస్పిటల్ పోతే పొట్టు పైసలు సార్, ఇష్టం వసూలు చేస్తారు పైసలని. ఈ బ్రాంచ్ల పేరుతో కొత్త బ్రాంచ్లు ఏర్పడేసి ఒక్కొక్క హాస్పిటల్ 2-3 కార్పొరేట్ ఆసుపత్రి, 2-3 హాస్పిటల్ అయితే దోచుకున్నాడే. కానీ మీరు ఏ వర్గం తృప్తి చేయాలి? తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు తృప్తిలేరు. వాళ్ళు అందరూ నిరాశ నిస్పృహతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది కావచ్చు, పోయినసారి కేసీఆర్ గిట్టే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచులు, ఉప సర్పంచులు, మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీలు అన్ని గెలిచాం, కౌన్సిలర్లు, కార్పొరేట్లు గెలిచాం. ఈసారి మేము కూడా గెలుస్తామని ఒక గుడ్డి నమ్మకం కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ ప్రజలకు తెలుసు, మాజీ ప్రజాప్రతినిధులకు సర్పంచ్లు కూడా తెలుసు, మాజీ సర్పంచ్లు అంతా కూడా కోపంగా ఉండిపోవాలి. వాళ్ళ బకాయిలు వెళ్ళని చెప్పండి. వాళ్ళందరూ తెలుసు ఇలా గ్రామాల్లో ఇంతో అంతో అభివృద్ధి జరుగుతుందంటే, గ్రామాల్లో రోడ్లు వేస్తున్నామంటే, గ్రామాల్లో శ్మశానవాటికలు కడుతున్నామంటే, గ్రామాల్లో రైతు వేదికలు కడుతున్నామంటే, గ్రామాల్లో కమ్యూనిటీలు కడుతున్నామంటే, గ్రామాల్లో మోర్లు కడుతున్నామంటే, గ్రామాల్లో నీళ్ళు వస్తున్నాయంటే, గ్రామాల్లో లైట్లు వెలుగుతున్నాయంటే, గ్రామాల్లో ఇలా మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు వస్తున్నాయంటే, ఇవన్నీ వస్తున్నాయంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధులే. కాబట్టి కాంగ్రెస్ గత ప్రభుత్వం అన్ని డైవర్ట్ చేసింది నిధులన్నీ, మోసపోయినాం. ఈసారి గ్రామ పంచాయతీలో నిజాయితీగా నిబద్ధతతో ఇవాళ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే నిధులు ఇచ్చే ప్రభుత్వానికి ఓటు వేయాలి మేము. కాబట్టి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రభుత్వం అప్పులు తెస్తున్నది. కాబట్టి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామాలకు నిధులు ఇస్తున్నది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను గెలిపిస్తేనే నిధులకు సార్థకత ఉంటుంది, మనకు న్యాయం జరుగుతుంది, నిధులు డైవర్ట్ కావు, అభివృద్ధి జరుగుతుంది, తూచా తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది, లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకంతో ఇవాళ ప్రజలు ఉన్నారు. కాబట్టి మొన్న 8 పార్లమెంటు స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించారు. ఇది కేవలం నరేంద్ర మోడీ గారు చూసి ఓట్లేసారు, కేంద్రం నిధులు ఇస్తుంది మాకు అని చెప్పి చూసి ఓట్లేసారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, ఇక బీఆర్ఎస్ పార్టీనా ప్రజలు పట్టించుకోలేరు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు ఘర్కా నాకు ఘాట్కా. పైన 2-3 లీడర్లు కనబడుతున్నారు టీవీలలో, పేపర్ల కింద క్యాడర్ లేదు, కొట్లాడే కెపాసిటీ లేదు పార్టీకి. కాబట్టి మొత్తం కూడా మార్పు జరగాలి. కాబట్టి 80% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ కూడా దానికి సమాయత్తం ఉన్నది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో 80%లో ఎప్పుడు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ భారీ సీట్లను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. పరిమితమైంది. మరి ఇచ్చిన మాట జవదాటరు వాళ్ళు. ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇప్పుడు సిగ్గుండాలి అనడానికని సిగ్గుండాలి అన్నవరా అమ్మోరా అంటే మీ అయ్యాను ఫామ్ హౌస్ వండబెట్టడానిక ఓట్లు వేసింది మీకు? ఎందుకు తీసుకోవాలి? ప్రతిపక్ష నేతగా హోదా ఎందుకు తీసుకోవాలి? జీతం ఎందుకు తీసుకోవాలి? ఫామ్ హౌస్ వండడానికి నీకు ఓట్లు వేసి గెలిపించి ప్రజలు. నీకు ప్రతిపక్ష హోదా, నీకు ప్రతిపక్ష నాయకుడిగా నీకు గుర్తింపు వచ్చినప్పుడు, అరేగా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో ఈయన మంత్రిగా పనిచేసాడు. ఇంకా పెద్ద మనిషి చనిపోతాడు కనీసం సంతాపదలు మూర్ఖుడి కేసీఆర్.
విశ్వాసఘాతకుడు కేసీఆర్ అంటే విశ్వాసఘాతకుడు. నువ్వు ఫామ్ హౌస్ పడడానికా?